మేషరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతోంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పనేది రాబోతోంది. అసలా స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతోందా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా? అసలేంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నమైతే చేయండి. అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు 100కి 100% లాభమే తప్ప ఎటువంటి నష్టమనేది లేదు. వీడియో గనక మీరు వినకపోతే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులనేవి వస్తాయి. కాబట్టి మేషరాశివారు వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీడియోని ఒంటరిగా వినండి. వీడియోకొక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరే అవకాశమనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశివారు స్త్రీలవ్వచ్చు లేదా పురుషులవ్వచ్చు, మంచి అలంకార ప్రియులన్నమాట. అంటే వీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వడానికి, అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందు గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎలాంటి డ్రెస్ బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే వీరు చూడ్డానికేంటంటే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి పర్ఫార్మ్స్ కూడా వాడుతూ ఉంటారన్నమాట. అందుకే మేషరాశి వారి దగ్గర ఒక సుగంధమనేదొస్తూ ఉంటుంది. మేషరాశివారి జీవితం మధ్య వయస్సు నుంచే, అనగా ఒక 35-40 సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా ఉండును. దృఢ సంకల్పంతో కార్యాచరణ ఆసక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించి వచ్చేంతవరకు సహనంతో, ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మధ్య వయస్సు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు. అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశమూ కలదు. అధిక ధన సంపాదన, స్వంత గృహాన్ని నిర్మించడం జరుగును. వీరికి అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పనిచేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి క్రమశిక్షణ గల ఆర్థికవేత్తలను వీరు తయారుచేస్తారు. ధన సంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు. అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండుటవల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు. వీరికి చక్కటి మిత్రులు, ప్రతిభగల భాగస్వాములు ఉంటారు. వ్యాపార విషయాలలో వీరి భార్య తరపున బంధువుల యొక్క సహాయ సహకారములు, అంటే ఫుల్ సపోర్ట్ పరిపూర్ణంగా వీరికి లభించును. వీరికి సంతానం విషయంలో, ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. వీరి సహచరులు, వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు. వీరి దగ్గర వారు సొంత మనుషులు, కుటుంబంలోని వారు వీరి విషయాలను, రహస్యాలను బయటపెట్టనంతవరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయము చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు. సాధారణంగా మేషరాశివారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం వచ్చిన ఎడల తగ్గుట చాలా కష్టము. దృఢమైన నిర్ణయములు తీసుకొనుట వల్ల మొండిపట్టుదలం అధికమవుతుంది. ఇందువల్ల నష్టం చేకూరే అవకాశమున్నందున వీరు మొండిపట్టుదలను విడనాడాలి. మేషరాశి స్త్రీలకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కటి అందంతో, వినయంతో, సంగీతం, సౌందర్య అలంకరణ అంటే అత్యంత ప్రీతి కలిగిన వారై ఉంటారు. ఆమోదయోగ్యమైన అభిప్రాయములతోనూ, దృఢ సంకల్పంతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోరు. మొండితనము, స్థిరమైన స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి. విద్యాపరంగా చూసినట్లయితే మేషరాశివారికి అనేక విద్యలు పడ్డాయి. మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజనీరింగ్, రసాయన శాస్త్రం, జర్నలిజం, ఫైర్ స్టడీస్, ఫ్యాషన్ డిజైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్, శస్త్రచికిత్సలు, మెడిసిన్, జాగ్రఫీ, మిలిటరీ సైన్సెస్, సాహిత్యము, సంగీతము, కళారంగములు, వ్యవసాయ సంబంధ విద్యలు, కంప్యూటర్స్ ఇలా 2-3 డిగ్రీలను వీరు పొందే అవకాశం కలదు.
ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులుగా, విశ్లేషకులుగా, అనలిస్టులుగా, హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెంట్లుగా, సంగీత నాట్య కళాకారులుగా, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనర్లుగా, హోటల్ జాబ్స్, క్రియేటివ్ ఫీల్డ్, ముద్రణ రంగము, యానిమేషన్, సృజనాత్మక రంగాలలోనూ, రాజకీయాలయందు, వైద్య రంగంలోనూ, ఫార్మా రంగంలోనూ, మిలిటరీ డిపార్ట్మెంట్లోనూ, బ్రాంచ్ మేనేజర్లుగానూ, జ్యోతిష్కులుగా కూడా వీరు చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే కళాఖండాలు, పెయింటింగ్స్, యాంటిక్స్, ఫోటో స్టూడియో, శిల్పాలు, పాలు, డైరీ ఫామ్, సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్, బేకరీ, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ రంగం, పెయింట్లు, శానిటరీ వేర్, గార్మెంట్లు, ఎరువులు, పురుగుల మందు, ఫార్మా రీటైల్, సంగీత పరికరాలు వ్యాపారములు వీరికి చక్కగా లాభిస్తాయి. రాజకీయ నాయకులకు ముఖ్యమైన సలహాదారులుగా, ప్రభుత్వ సలహాదారులుగా, ముఖ్యమైన వారికి నమ్మకస్తులుగా కూడా మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. అయితే మేషరాశివారి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారములయందు స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశమున్నందున ఈ విషయములయందు అనుభవజ్ఞుల సలహాలను పాటించుట ఎంతైనా అవసరం. ప్రేమపరంగా చూసినట్లయితే మేషరాశివారు సహనశీలు, ఓర్పు కలవారు కనుక వీరు ప్రేమించిన వారి ప్రేమ కోసం ఎంత కాలమైనా నిరీక్షిస్తారు. ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయము, మంచి మనస్సు వీరి భాగస్వామిని చక్కగా ఆకర్షించేలా చేస్తుంది. అద్భుతమైన ప్రేమికులుగా తమ ప్రియుడు లేక ప్రియుడాలితో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు. వారిని సంతోషపెట్టేందుకు విలువైన బహుమతులతో ముంచెత్తుతారు. వీరి ప్రేమ పట్ల స్థిరమైన దృఢసంకల్పాన్ని కలిగి ఎదుటివారి భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. వారికి ఎటువంటి సమయంలోనైనా సహాయపడేందుకు సంసిద్ధంగా ఉంటారు. అయితే వీరు ఏ స్థాయిలో వీరి భాగస్వామిని ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వివాహపరంగా చూసినట్లయితే మేషరాశివారికి వివాహానంతర జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా గడిచిపోతుంది. వీరి జీవిత భాగస్వామితో ప్రేమ మనస్తత్వము కలిగి చక్కటి ప్రేమాభిమానాలను చూపించి వీరి భావాలను వారికి స్పష్టంగా తెలియచేస్తారు. వీరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అదే సమయంలో మేషరాశివారికి జీవిత భాగస్వామిగా వచ్చేవారు భార్య లేక భర్త వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వుట చాలా మంచిది. మేషరాశివారు ముఖ్యంగా ఏ విషయములయందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇతరులకు మాట సహాయం చేసి విమర్శలకు గురికాకుండా ఉండాలి. అంటే నొప్పింపక తానొప్పక అన్నట్లు మీ మాట తీరు ఉండవలను. మేషరాశివాళ్లు చేసేటటువంటి పనులు కావచ్చు లేదా ఆటోమేటిక్గా అవతలవాళ్లకి అర్థమైపోతుందన్నమాట ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల. అలాగే వీరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ మేషరాశి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటారన్నమాట. మంచి రూపం కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆగవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, మంచి హెయిర్ స్టైల్, మగవారైతే మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హ్యాండ్సమ్గా, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీతోటి చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చన్నమాట. అలాగే ఈ మేషరాశివారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. లోటు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులన్నమాట. ఎలాంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికేంటంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికి ఎక్కడా కూడా అనిపించదన్నమాట. ముఖ్యంగా పురుషుల్లో ఈ మేషరాశి పురుషులు అంటే చాలా చాలా చక్కగా ఉంటారండి. వీరికి తెలివితేటలు ఎలా ఉంటాయంటే వీరి తెలివితేటలు చూసినప్పుడు ఎవ్వరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవాల్సిందే. ప్రత్యేకంగా ఈ మేషరాశి పురుషులకండి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి పురుషులేంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. అంటే వీరి మాట తీరు కానివ్వండి, వీరి పని కానివ్వండి, వీరి డేరింగ్ అండ్ డాషింగ్ ఉండడం కానివ్వండి, ఏదైనా సరే ఎవరికీ దడవకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం, సమయానికి అనుకూలంగా పనులు చేయటం, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే ఆ స్త్రీకి నచ్చుతుందన్నమాట. ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. రహస్యంగా ఎప్పటినుంచో ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ స్త్రీ ఏంటంటే మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుందన్నమాట. మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. మీ గురించి అన్ని వివరాలు,
అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులవ్వచ్చు లేదా బంధువులవ్వచ్చు, ఇట్లా ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటినుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు ఫోన్ చెయ్యాలి అని చెప్పి ఏంటంటే తప్పన పడుతూ ఎదురుచూస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఎప్పటినుంచో అంటే ప్రతి కదలిక కూడా గమనించుకుంటూ, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకేంటంటే బాగా నచ్చుతుందన్నమాట. అంటే మగవారు అంటే ఇలాగే ఉండాలి, ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా, అంటే మీరు చేసే చిన్న పనైనా సరే తనకేంటంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంత తెలివిగానో మాట్లాడటము, వ్యవహరించడము, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటినుంచో గమనిస్తోందన్నమాట. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తను నచ్చి, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలా ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతోంది అని చెప్పేసి మీ జాతకంలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మేషరాశివారేంటంటే అందరి ఆలోచనా విధానం ఒక రకంగా ఉంటాయి. ఈ రాశివారి యొక్క ఆలోచనా విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లుగా ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరికీ చిక్కరు, దొరకరు. అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరన్నమాట. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, సొంత ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. స్టైల్ అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే మేషరాశి వారు చేసుకునేటువంటి డ్రెస్ విధానంలో మేషరాశి పురుషులు ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవడానికి, అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఉంచుకునే విధానాన్ని బట్టి కానీ మెయింటెనెన్స్ అనేది బాగుంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు వీరిని చూడంగానే చక్కగా ఉన్నారు అని చెప్పేసి, ఎదుటివారు బాగున్నారు అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ముందు వెనకమాల ఆస్తులు అంతస్తులు చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారనమాట. అలా మనిషి పరంగా వీళ్ళేంటంటే నీట్గా కనిపిస్తూ ఉంటారు. అలా ఉండడంతో ఏంటంటే ఆటోమేటిక్గా మేషరాశి వారిని ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట. ఆ స్త్రీ అంటే ఈ ప్రేమని చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పలేము, అభిమానిస్తుందో చెప్పలేము, ఆకర్షిస్తుందో చెప్పలేము. అది ఏంటనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకు తెలియదు. అంటే ఆ రీజన్ ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతారనమాట. అలాగ మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది. అంటే తనకు బాగా నచ్చారనమాట. అలాగా కారణమేంటనే తెలీదు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి పెద్దగా కారణాలుండవు, ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా కారణాలు పెద్దగా ఉండవన్నమాట. ప్రేమించాము అని చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మాట కానివ్వండి, ఏదైనా సరే డేర్గా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి తెలివి, చాలా చక్కగా ఉంటారు. ఇలాగ ప్రతిదీ కూడా ఏవైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అనంటే అబ్బే వేస్ట్ అని అట్లాగా కారణాలు ఉండొచ్చు, కానీ అట్లా ఆ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని కూడా నచ్చుతున్నాయన్నమాట. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించటం అనేది మొదలుపెట్టది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరమైతే లేదండి. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చనమాట. ఎందుకంటే ఆడా మడా అనగానే అక్కడ అభిమానిస్తున్నారనగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారనమాట. అలాగా ఆ స్త్రీ వలన మాత్రం మీకు ఎటువంటి నష్టమూ లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర అవ్వచ్చు, అంటే మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉండడం కానివ్వండి, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. ఎలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలుస్తుంది. అంటే ఫోన్లో మాట్లాడడం, పదే పదే ఫోన్లు చేయడం, ఇట్లా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అంటే ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్ చేయాలని ట్రై చేయడం, ఏదో ఒక రూపంలో, అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండడం, ఇట్లాగా కొన్ని సంకేతాలనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లో కూడా మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడడము, సలహాలనేవి ఎక్కువగా ఇవ్వటము, ఇట్లా మీరు అంటే విసుక్కుంటున్నా కూడా ప్రతిసారి తగ్గే మీకు కాల్ చేయడం, మిమ్మల్ని పలకరించడం, తన తప్పు ఏమీ లేకపోయినా సరే సారీ చెప్పడం అవ్వచ్చు. ఇలాగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే తను అభిమానిస్తుంది, ఎటువంటి తప్పుడు దృష్టితో అయితే మిమ్మల్ని చూడట్లేదు. అది కూడా ఆ విషయం కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చటం వల్ల
తను మిమ్మల్ని అంటే ఆ సలహాలు ఇవ్వడం, అది చెల్లెలుగా ఫీల్ అవ్వచ్చు, లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు, ఒక అన్నగా అనుకోవచ్చు, లేదా ఒక తమ్ముడుగా కూడా ఫీల్ అవ్వచ్చు పెద్దవారైతే, లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు. ఇట్లాగా మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అలాంటి లక్షణాలు వారిలో వాళ్ళ దగ్గర దొరకనప్పుడు, బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు, ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారనమాట. అయినా సరే మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు. అయినా ఆ స్త్రీని మీరు పెద్దగా పట్టించుకోరు. ఏంటి మాతో మీకెందుకమ్మా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి మీరు కొన్నిసార్లు సలహాలు ఇవ్వడం అనేది కూడా జరిగిందనమాట. అయినా సరే మీరు ఎన్నన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడడం చేయడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు వివాహం కానివారైతే మాత్రం ఈ మేషరాశి పురుషులు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే చిన్న వయసైతే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకడం నిజంగా అదొక అదృష్టం అన్నమాట. అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికీ వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవడం వల్ల ఆ స్త్రీతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహం అయినవారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్లేంటంటే గొడవలొచ్చేటటువంటి అవకాశాలనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మేషరాశి వారు ఏదన్నా ఉంటే బయటే మాట్లాడి, లేదమ్మా నా పని నాకుంది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి మంచిగా చెప్పేసి అక్కడితో కట్ చేసుకోండి. అంతేగాని తను మాట్లాడుతుంది, తను చూస్తుందని చెప్పి మీరు కూడా చూసి మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు పెళ్ళైన వారు, వివాహమైన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరేనండి, అది అభిమానం కూడా మంచిది కాదనమాట. ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యక్తుల్ని చూసుకుంటూ ఉండాలి. అంతేగాని అభిమానిస్తున్నారని చెప్పేసి అవసరానికి తప్ప మితిమించి మాట్లాడితే ఏంటంటే అపార్థాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదా ఒక తమ్ముడుగా లేదా ఒక అన్నగా చూస్తుందనుకోండి, చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి. లేదా ఒక బిడ్డగా చూస్తుందనుకోండి, తల్లికిలాగా మాట్లాడండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంతేగాని ఏదైనా సరే మీ పనులనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టొద్దు. మేషరాశివారు ముఖ్యంగా మీ జాగ్రత్తలో మీరుండడం చాలా చాలా మంచిదనమాట. అలాగే కొంతమంది ఏంటంటే ఈ మేషరాశి వారికి ఏంటంటే కోపం ఎక్కువండి. ఆ కోపంతో ఏదన్నా ఎదుటివారిని ఏదన్నా అని ఉంటే మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా, అంటే అవకాశం కోసం ఎదురు చూసేవారు కూడా ఉంటారు. అలాగే వారేంటంటే ఎలాగైనా సరే నష్టం కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది శత్రువులు కూడా మితిమించినటువంటి అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఏది ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగి అలాంటి వాళ్లను దూరం పెట్టేస్తే మంచిదన్నమాట. మీకేదన్నా అంటే గతంలో ఏదైనా గొడవలు జరిగి ఏదన్నా మీరు గట్టిగా కోప్పడి వారు మీ గురించి బాధపడి గనక ఉంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకా గాయం అనేది వారికి మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళను దూరం అనేది పెట్టేసేయండి. లేదంటే మాత్రం చాలా చాలా నష్టపోతారన్నమాట. కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరం. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలనేవి తప్పనిసరి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్యోన్యంగా ఉండాలి కూడా. ఏదైనా గొడవలు వచ్చినా కూడా ఒకరి కోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం, భర్త భార్యకు శాశ్వతం. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నించండి. వాదనలనేవి ఏ పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. మేషరాశివారు ఎవ్వరి మాటలు కూడా వినవద్దన్నమాట. బంధాలను కాపాడుకోవాలి. రాజీ పడ్డం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు. అలాగే ఈ మేషరాశివారికి ఏంటంటే యవ్వనంలో బాగా కలిసొస్తుందన్నమాట. అంటే మంచిగా సంపాదించుకుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలన్న ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. అలాగే వీరికి బాగా కలిసొస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి బాగా కలిసొచ్చేటటువంటి అవకాశాలనేవి బాగా ఉన్నాయి. మీరు ఇంకాస్త శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడి సంతోషపడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా మీరేంటంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఎస్ అనేటటువంటి పేరుగల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారవ్వచ్చు, మగవారవ్వచ్చు.
ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మీ చుట్టూతా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిదనమాట. మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే లక్ష్మీదేవికి పూజ చేయండి. దానివల్ల మీకు బాగా ఆర్థికంగా కలిసొస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి కూడా పూజ చేయడం అనేది చాలా మంచిది. కనకధార స్తోత్రం అనేది చదవడం వల్ల మీకింకా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు నరదిష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడాలి అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పు అలాగే ఆవాలు వేసుకుని స్నానం చేయడం వల్ల ఆ దిష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి. నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారానికి కూడా కట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి అయితే జరుగుతుంది. మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్తంత ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కాస్తంత కోపం, ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఖర్చులనేవి అవసరమైతే తప్ప మితిమించినటువంటి ఖర్చులు చేయవద్దు. ఎవ్వరినీ ఎక్కువగా కూడా నమ్మొద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరేంటంటే గతంతో పోలిస్తే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయండి. అప్పుల సమస్యలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరేంటంటే ఆ లక్ష్మీదేవికి శుక్రవారం రోజున రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసొస్తుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీకు నరదిష్టి ప్రభావం నుంచి బయటపడ్డానికి, మీకు చెడంతా కూడా వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండడానికి, తృప్తిగా ఉండడానికి బావుంటుంది. వివాహం కాని వారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగం అనేది ఉంటుందండి. ఈ మేషరాశి వ్యక్తిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు. అలాగే అన్ని రంగాల్లో వారికంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని సంస్థల్లో వారికి బావుంటుంది. మీకు నలుగురిలో మంచి పేరు, మర్యాదలు, గౌరవాలనేవి దక్కుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మేషరాశి వారికి ఏంటంటే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మీ రాశి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ మేషరాశి వారిది ఒకటి. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఆలోచించి భయపడకండి. మేషరాశి వారికి ఏంటి, ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.